శ్రీహరి గారు ఎమ్మెల్యే కాకముందే, శ్రీహరి గారు స్టేషన్ గన్పూర్ రాకముందే అరుణ్ రమేష్ గారు కాంటాక్ట్. ఎప్పుడైతే తెలుగుదేశంలో పనిచేసిన శ్రీహరి గారు బొజ్జపల్లి రాజయ్య నాయకత్వంలో ఆ రోజే రమేష్ శ్రీహరి గారికి మద్దతు ఇచ్చింది. తెలుగుదేశంలో పనిచేసినప్పుడు రమేష్కి కష్టపడి శ్రీహరిని గెలిపించిన రోజులు ఉన్నాయి. ఆయన మర్చిపోయినట్టుండదు శ్రీహరి. స్టేషన్ గన్పూరు నాది, నా అడ్డా. స్టేషన్ గన్పూరు నా జనము, నా వాళ్ళు, నేను నీతిపరుణ్ణి, భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అన్నాడు. భారతీయ జనతా పార్టీలో మతతత్వ పార్టీ అయితే ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసింది. చరిత్ర ఎవరిది? భారతీయ జనతా పార్టీ. ఎస్సీ ఎస్టీలకు దూరం అంటాడు ఆయన శ్రీహరి. రామ్నాథ్ కోవింద్ ఎవరు? ఒక ఎస్సీని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఒక ఎస్టీని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. మతతత్వ పార్టీ అంటాడు శ్రీహరి. ఎస్సీలకు వ్యతిరేకం అంటాడు. ఈరోజు నిజంగా కడియం శ్రీహరి ఇక్కడ మాల మాదిగలకు చిచ్చు పెట్టి, ఏదైతే చిచ్చు పెట్టి బీఆర్ఎస్లో ఉన్న మాదిగలను రాజయ్యను బయటకు పంపిండు, అరుణ్ రమేష్ను బయటకు పంపిండు, ఫస్ట్ దయాకర్ను బయటకు పంపిండు. బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరినీ, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరినీ, అక్కడ కాంగ్రెస్ ఎంపీ టికెట్ రాసిన వాళ్ళందరినీ కూడా మోసం చేసి, బ్లాక్మెయిల్ చేసి ఈరోజు తన కూతురుకు టికెట్ ఇప్పించుకున్నాడు. ఆ రోజు నేను పత్రికా సమావేశంలో ఉన్నా. ఒక విలేకరు అడిగిండు, సార్ మీరు కాంగ్రెస్లోకి పోతారా అంటే, నేను స్వయంగా ఉన్నారు. సార్ ఏం మాట్లాడుతున్నావు ఆయన, నా గురించి ఏం తెలుసు నీకు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను మంత్రి చేసిన, అలాంటి నన్ను అట్లంటావా? ఎటు పోయినామా, నీ మొక్క ఇప్పుడు ఏడబెట్టుకున్నామని ఈ సమావేశంగా అడుగుతున్నాను. నీ స్వలాభం కోసం నిజంగా నేను స్తబ్దంగా ఉన్న నన్ను పిలిచి బీఆర్ఎస్ పార్టీలకు పిలిచి భవిష్యత్తు నీదని చెప్పిన నువ్వు నాకు చెప్పు, వాడు బొల్లపల్లి కృష్ణకి చెప్పకుండా నువ్వు పార్టీ మారిను. నీ దేమనాలో అర్థమవుతలేదు. అంత పెద్ద వయసు కూడా